పోల వెంకటేశ్వర్లు ఈ యొక్క జాతరలో పూజారిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. పూజారిగా చేస్తూ ఉన్నాను. ఈ యొక్క జాతర 3 రోజులు ఎంతో వైభవంగా మరి మా యొక్క ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారము చాలా వైభవంగా జరుగుతూ ఉంది. మరి ఈరోజు అమ్మవారిని ముసలమ్మ గుట్ట నుండి మరి గద్దెకు తీసుకురావడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రము 6 గంటల వరకు అమ్మవారు మొక్కులు చెల్లించిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించిన తర్వాత తిరిగి అమ్మవారిని యథాస్థానానికి తీసుకెళ్ళి మేము పంపిస్తాము. అంతటితో ఈ యొక్క జాతర ఘట్టము అబ్బోతూ ఉంది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని మేమందరము కూడా పూజారులం భక్తులము కోరుకుంటున్నాము. కాబట్టి అలా జరగడంతో ఈ యొక్క జాతర ఇంకా వైభవంగా అవుతుందని, అభివృద్ధి చెందుతుందని మా యొక్క ప్రగాఢ విశ్వాసంగా చెప్తా ఉన్నాము. అలాగే ఈ మధ్యకాలంలో సీతక్క గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయ్యారు. వారు వచ్చిన కాడ నుండి ముందు 22 లక్షలతోటి సెట్ చేయించడం జరిగింది. తదితర కార్యక్రమాలలో కూడా భక్తులకు కొన్ని షెడ్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, మహిళలకు బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కానీ, మరి ఇక్కడ ఆఫీస్ రూమ్ కానీ, మరి విఐపీలు ఈ మధ్యకాలంలో విఐపీలు కూడా ఎక్కువ వస్తున్నారు. వారికి ఇక్కడ రాగానే మరి ఉండడానికి విడిది లేదని ఆఫీస్ రూమ్ కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో అభివృద్ధి చేస్తామని మరి మాట ఇచ్చారు. దానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాము. మరి అలా జరిగితే ఇంకా జాతర చాలా వైభవంగా జరుగుతుందని మా యొక్క పూజారులందరం కూడా వేడుకుంటున్నాం. నా పేరు మూర్ఖ నరేందర్, ఇక్కడ వీడీసీ వైస్ చైర్మన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ని రోజులు కొద్దిగా ప్రాబ్లం ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ సీతక్క గారి చొరవతో కొన్ని నిధులను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ఇక్కడ ఏమేమి మౌలిక వసతులు, కనీస సౌకర్యాలు కోసం ప్రజలకు కావాలని తెలియజేశాం. వారు కూడా సకాలంలో ఇస్తారని మేము కోరుకుంటున్నాం.